Galatians chapter 6 verse 7. గలతీయులకు 6వ అధ్యాయం 7వ వచనం. Be not be deceived, God is not mocked, for whatsoever man soweth, that shall he also reap. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. If you plant a dishonesty, you will reap destruction. నీవు యథార్థత లేకుండా అవినీతిని విత్తినట్లయితే నీవు నాశనాన్ని పంట కోస్తావు. If you plant a selfishness, you will reap loneliness. నీవు స్వార్థమును అనే విత్తనాన్ని విత్తితే ఒంటరితనాన్ని పంట కోస్తావు. If you plant pride, you will reap destruction or disturbance. గర్వాన్ని నువ్వు విత్తినెడల నాశనం అనే పంట కోస్తావు. If you plant envy, you will reap trouble in your life. నీవు అసూయను మత్సరమును విత్తినెడల నీ జీవితంలో సమస్యలు పంట కోస్తావు. If you plant laziness, you will reap stagnation or losing everything. నీవు సోమరితనాన్ని విత్తినట్లయితే నీవు అక్కడే ఉండిపోతావు, నువ్వు అన్ని కూడా కోల్పోతూ ఉంటావు. If you plant bitterness in every life, and you will reap isolation. నీవు ప్రతి జీవితంలో కూడా చేదుతనాన్ని నువ్వు కలిగినట్లయితే నువ్వు అందరికీ దూరం అవుతావు. If you plant greed, you will reap loss and you will lose. నీవు ధనాపేక్షను విత్తిన ఎడల నీవు సమస్తాన్ని పోగొట్టుకుంటావు. If you plant gossip about this person, this ministry, that ministry, you will reap only enemies around you. నీవు ఆ వ్యక్తి గురించి, ఈ వ్యక్తి గురించి, ఆ మినిస్ట్రీ గురించి ఒకవేళ చెడ్డ మాటలు చాడీలు మాట్లాడుతూ విత్తినట్లయితే నీవు అందరినీ శత్రువులుగా అనే పంటకు వస్తావు. If you plant worries after worries, always worrying this year, then you will reap only wrinkles on your face. నీవు ఈ సంవత్సరం అంతా కూడా చింత తర్వాత చింతిస్తున్నట్లయితే నీ ముఖం మీద ముడతలు తెచ్చుకోవడం తప్ప ఇంకేమీ సాధించలేవు. If you stop worrying, your face start glowing. నీవు చింతించడం మానినట్లయితే నీ ముఖములో మహిమతో నింపబడుతుంది. Why children's face is so fresh? పిల్లలు ముఖంలో ఎంతో ఆనందంగా వారు చక్కగా ఎందుకు కనబడుతున్నారు? Because they don't have worry in their heart. ఎందుకంటే వారి హృదయంలో ఎలాంటి చింత పెట్టుకోరు. Don't give worry to your spirit. నువ్వు చింతించవద్దు, నీ ఆత్మకు మనోదుఃఖాన్ని కలిగించవద్దు. So when you give worry to your spirit, నీ ఆత్మకు మనోదుఃఖాన్ని కలిగిస్తే you are disappointing your spirit. నీ ఆత్మను నువ్వు నలిగిపోతున్నట్లుగా. Always start rejoicing in God. Nehemiah chapter 8 verse 10, the joy of the Lord is my strength. నెహెమ్యా 8:10 యెహోవాయందు ఆనందించుటయే నాకు బలము. Philippians 4:4, rejoice in the Lord. Again I say, rejoice in the Lord. ఫిలిప్పీ 4:4 ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుతున్న ప్రభువునందు ఆనందించుడి. Psalm 37 verse 4 and 5, you read it and do it and practice that word. If you delight in the law of the Lord, if you rejoice in God, then the heart desires will be fulfilled. ఈ సంవత్సరంలో కీర్తనలు 37:4-5 వచనాలు మీరు ధ్యానించండి, వాటిని ఆచరించండి. ప్రభువునందు మీరు ఆనందించినట్లయితే మీ హృదయవాంఛలు నెరవేర్చబడతాయి. If you plant sin in this year, what you are going to reap, Bible says you will reap guilt. నీవు ఈ సంవత్సరంలో పాపమునే విత్తనం విత్తినట్లయితే అపరాధం అనేటువంటి పంటను కోస్తావు. But if you change your life, కానీ నీ జీవితాన్ని మార్చుకుంటే, if you change the way you sow, నీవు విత్తనం విత్తే విధానాన్ని మారుస్తే, if we start sowing right things in this new year, ఈ నూతన సంవత్సరంలో మంచి వాటిని, సరైన వాటిని మనం విత్తన ఎడల things will change. కార్యాలు మారిపోతాయి. This year will become new. ఈ సంవత్సరం నీకు నూతనంగా ఉంటుంది. Everything will be blessed. సమస్తము దీవెనకరంగా ఉంటుంది. You will rejoice. నీవు ఆనందిస్తావు. You will be blessing to yourself. నీవు దీవెనకరంగా ఉంటావు. You will be blessing to your family. నీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటావు. You will be blessing to the God's ministry. దేవుని సేవకు నీవు దీవెనకరంగా ఉంటావు. Your life will become channel of blessing for many. నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకారకంగా మారుతుంది. For all these things, just sow and reap. That's what we need to do. అయితే వీటన్నిటికీ కూడా మనం విత్తుట కోయుట అనేటువంటి దాన్ని మాత్రం మనం చేయాలి. What shall we sow this year? ఈ సంవత్సరంలో మనం వేటిని విత్తాలి? If you plant honesty this year, ఈ సంవత్సరంలో నీవు యథార్థతను విత్తిన ఎడల, not only this year, rest of your life, if you keep on planting honesty, ఈ సంవత్సరమే కాదు నీ జీవితకాలం అంతా కూడా యథార్థతను విత్తుతూ పోయిన ఎడల, if you plant honesty, you will reap trust. People will start trusting you. నీవు నమ్మకం అనే పంట కోస్తావు. మనుషులందరూ నిన్ను నమ్మటం మొదలు పెడతారు. Be honest to your wife and husband, then they'll trust you. నీ భార్యకు భర్తకు నువ్వు యథార్థంగా నమ్మకంగా ఉంటే వారిని ఎడల నమ్మిక కలిగి ఉంటారు. Honest to your owners, they'll trust you. నీ యొక్క యజమానులకు నువ్వు నమ్మకంగా ఉంటూ వారిని నమ్ముతారు. Honest to the pastor, man of God, they'll trust you. దైవ సేవకుడికి, కాపరికి నీవు యథార్థంగా ఉన్నట్లయితే వారిని యందు నమ్మిక ఉంచుతారు. The second one, రెండవది, what we need to do, మనం ఏం చేయాలి? if you plant goodness, నీవు మంచితనాన్ని విత్తిన ఎడల, speaking good words, మంచి మాటలు పలుకుట, and doing good things, మంచి కార్యాలు చేయుట, that means you are planting good things and you will reap good friends and good things from God. నీవు చేసిన ప్రతి పనిలోనూ మంచిని విత్తినట్లయితే నీవు చక్కని స్నేహితులను కలిగి ఉంటావు. దేవుని దృష్టికి యథార్థవంతుడిగా ఉంటావు. Some works not belong to us, but do some good to good people. కొన్ని పనులు మనకు సంబంధించినవి కానప్పటికీ కూడా ఇతరులకు మేలుకరంగా నువ్వు చేయవలసి ఉంటుంది. Always be good with others. ఎప్పుడు ఇతరులకు మంచి చేయు. Try to do good things for others. ఇతరులకు మంచి సహాయం చేయడానికి ప్రయత్నించు. Then you will reap always good. అప్పుడు ఎప్పుడు మంచిని నువ్వు కోస్తావు. The next one, తర్వాతది, if you plant humility,
నీవు దీనత్వమును విత్తిన యెడల you will reap greatness. నీవు గొప్పతనాన్ని హెచ్చింపును పంట కోస్తావు. You know, Mother Teresa, when she came to India, మదర్ తెరెసా గారు ఇండియా వచ్చినప్పుడు she was looking young and good and beautiful. ఆమె యవనస్తురాలు చక్కగా అందంగా కనిపిస్తుంది. But she said to herself, I am not going to marry. అయితే ఆమె అన్నది నేను వివాహం చేసుకోను. She took a decision, she wanted to serve people. ఆమె ప్రజలకు సేవ చేయాలని వివాహం చేసుకోవాలనే తీర్మానం తీసుకుంది. One day midnight also she is serving people. ఒక రాత్రికాల సమయంలో కూడా ఆమె ప్రజలకు సేవ చేస్తుంది. And that the street fellows, మరి వీధుల్లో తిరిగేటువంటి వారు 3 of them, they want to disturb her life. మరి ముగ్గురు ఆమె జీవితాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారు. One fellow said that I will bend like this and you get up on my back and stand up and look down into her room, what's going and see either if she is sleeping or she is alive, or shall we enter into her room and disturb her. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను ఇలాగా ముందుకు వంగుంటాను, నువ్వు నా వీపు మీదకి ఎక్కి ఆ పై నుండి గదిలోనికి చూడు, ఆమె మెలకుగా ఉందా పండుకొని ఉందా ఏం చేస్తుందో నువ్వు పైకెక్కి గమనించని చెప్పాడు. ఒకడు వంగాడు, ఇంకొకడు వాడు వీపు మీద నిలబడ్డాడు, పై నుండి చూస్తున్నాడు. పక్కనున్నోడు అడుగుతున్నాడు, ఏం చేస్తుంది ఏం చేస్తుంది, నిద్రపోతుందా ఏం చేస్తుంది అని అడుగుతుంటే అది తడిక, గోడ పైన తడికుంది, తడికిలో నుండి లోపల ఎవరున్నారో చూడొచ్చు వాళ్ళు. సో చూస్తున్నప్పుడు పైన నిలబడిన వాడు ఏం మాట్లాడట్లా, పక్కవాడు త్వరగా నువ్వు దిగరా, నువ్వేం మాట్లాడట్లేదు, చూస్తున్నావు కానీ ఏం మాట్లాడట్లేదు అని చెప్పి వాడిని దింపి, ఈ పక్కనున్నవాడు క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఏం జరుగుతుందని త్వరగా మరొకటి ఎక్కి నిలబడి వాడు చూశాడు. అప్పుడు ఈ వంగి ఉన్నవాడు అంటాడు, మొదటివాడు ఏం చెప్పలా, నువ్వేనే చెప్పరా ఏం చేస్తుందని. వీడు వంగి నిలబడ్డాడు కదా, వీడి వీపు మీద వాడు నిలబడ్డాడు. అడుగుతుంటే ఏమీ మాట్లాడట్లే వాడు కూడా. అప్పుడు ఈ ఇంతసేపు వంగిన వాడు వాళ్ళిద్దరిని వంచి ఇద్దరిపై నిలిచి పైనుండి చూశాడు. వాడు కూడా ఏమీ మాట్లాడకుండా కళ్ళ నీళ్ళు గారిపోతున్నాయి. ఏం జరుగుతుందంటే ఆమె అవతల గదిలో అర్ధరాత్రి ఏడుస్తున్నటువంటి కుష్ఠరోగులను దగ్గరికి పిలిచి, బాధపడకండి, అమ్మ వదిలేసిందా నాన్న వదిలేసారా, నీకు కుష్ఠరోగం వచ్చిందా, నీ ఇంటి వాళ్ళు నీ కులస్తులు నీ బంధుమిత్రులు ఇంట్లో ఉండొద్దని తోసేశారా, బాధపడకు, నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను చేరదీస్తాడు. ఆ దేవుడు మనకున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను సృష్టించిన దేవుడు నీకున్నాడు, ఇదిగో నేను ఆ దేవుడు పంపిన బిడ్డగా నేనున్నాను, నువ్వు బాధపడకని చెప్పి వేడి నీళ్ళతో వాళ్ళ గాయాలు మాన్పుతూ ఆ పుండ్లు కడిగి వాటికి ఆయింట్మెంట్ రాసి వాళ్ళ కట్లు కడుతుంది. ఆమెతో పాటు ఒక 2 స్త్రీలను పెట్టి వాళ్ళకి సేవలు చేయిస్తూ తాను ఒక వ్యక్తికి సేవ చేస్తూ ఉండగా, ఆమె ఎర్రగా బుర్రగా ఉంది, ఆమెతో పాడు వ్యవహారాలు చేయాలనుకున్నటువంటి ఈ ముగ్గురు చెడ్డ హృదయం కలిగినటువంటి ముష్కరుల్లాగా వచ్చిన ఈ ముగ్గురు కూడా వాళ్ళ హృదయాలు కరిగిపోయాయి, కఠినత్వం పోయింది, పాప బుద్ధులు పోయాయి. వారు ముగ్గురు కూడా బాధపడి, అరే ఇలాంటి దేవతలాంటి ఆమెను జోలికి వెళ్తే మనం సర్వనాశనం అయిపోతాం అని చెప్పి రెండో రోజు ఉదయకాలం ఆమె ఇంటి డోర్ ఎద్దుకు వెళ్ళి డోర్ కొట్టి, అమ్మ నీ శిష్యులుగా జాయిన్ అవుతాం ఓకేనా అని అడిగితే, ఎందుకు శిష్యులుగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అంటే, అమ్మ రాత్రి మీరు చేసే సేవలు మేము చూసాము, మా ముష్కర హృదయం మారిపోయింది, ఇక నుండి ఒక భక్తులుగా నీలాంటి పిల్లలుగా బతకాలనుకుంటున్నాము, మీరు ఏ సేవ ఇచ్చినా మేము సేవ చేస్తాము, మేము మారిపోతున్నామని. దేవుని బిడ్డలారా, one person right life inspired many people. ఒక వ్యక్తి యథార్థవంతమైన జీవితం అనేకులకు ప్రేరేపించింది. What she sowed good and she reaped good. ఆమె మంచిని విత్తనంగా విత్తింది, మంచి అనే పంట కోసింది. Even though evil came to her, but she could overcome easily because she showed humility. ఆమె వద్దకు చెడుతనం వచ్చినప్పటికీ కూడా దీనత్వం చూపింది కనుక దానిని జయించగలిగింది. నువ్వు నిజంగా ప్రేమను విత్తే వ్యక్తివైతే ప్రేమను కోస్తావు, ద్వేషాన్ని విత్తితే ద్వేషానికి వస్తావు, అసూయను విత్తితే అసూయనికి వస్తావు, మినుములు విత్తితే మినుములకు వస్తావు, కందులు విత్తితే కందులకు వస్తావు, గోధుమలు విత్తితే గోధుమలకు వస్తావు, పల్లేరకాయలు విత్తితే పల్లేరకాయలకు వస్తావు, ముళ్ళను విత్తితే ముళ్ళను కోస్తావు, మంచిని విత్తితే మంచిని కోస్తావు. సో ఏమి కొయ్యాలనుకుంటున్నావో దాన్ని విత్తడం నేర్చుకుంటే జీవితం అద్భుతంగా దీవించబడుతుంది. ఇఫ్ యూ ప్లాన్ perseverance this year, you will reap victory. So you need to have some patience in our life. మన జీవితంలో ఒక సహనమును మనము ఓర్పుతో పట్టుదల కలిగి ఉన్నప్పుడు విజయాన్ని సొంతం చేసుకుంటాం. If you plan consideration, then you will reap harmony in your family, in your church, wherever you go, in your teamwork. నీ కుటుంబంలో నీ యొక్క పని చేసే చోట ప్రతి చోట కూడా బృందములంతటిలో ప్రతి ఒక్కరి ఎడల శ్రద్ధ నిలిపి పట్టించుకున్నప్పుడు ఐక్యతను కలిగి ఉంటావు. Some people they don't consider others. కొంతమంది ఇతరులను అసలు పట్టించుకోరు. For small mistake they say you get out from this place. చిన్న పొరపాటు తప్పుదం జరిగినా ఈ స్థలాన్ని వదిలి వెళ్ళిపో అంటారు. You are not fit for this job. నీవు ఈ ఉద్యోగానికి పనికిరావు. Very too much judgmental. వారు వెంటనే తీర్పు తీరుస్తారు. Then you are breaking harmony in the family. అప్పుడు నీవు కుటుంబంలో ఐక్యతను పాడు చేస్తున్నావు. Don't judge your wife, don't judge your husband because of the small mistake. చిన్న చిన్న పొరపాట్లను బట్టి నీ భర్తను గాని భార్యను గాని నువ్వు తీర్పు తీర్చవద్దు. If you keep on judging like that, one day everybody will judge you. నీవు ఆ విధంగా తీర్పు తీరుస్తూ పోయినట్లయితే ఒక దిన అందరూ నీకు తీర్పు తీరుస్తారు. 5 fingers are not the same.
5 వేళ్ళు ఒకే విధంగా ఉండవు. Each one has different height. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎత్తు పొడవు Each ఉంది. one has different size. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో ఉంది. Each finger has its own strength. ఒక్కొక్క దాని బలము వేరే వేరేగా ఉంటుంది. Its own different talent. దానికి ఉన్న తలాంతులన్నీ వేరు. So you cannot match the same finger with the other finger. ఒక వేలుతో మరొక వేలుని మనం పోల్చడానికి సరిపోదు. It has different qualities. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్హత యోగ్యత ఉంది. When all together in harmony, ఇవన్నీ కలిసి ఐక్యతగా ఉన్నప్పుడే they can lift anything. దేనినైనా వారి పట్టుకొని పైకి ఎత్తగలుగుతాయి. All of them, they can do wonderful job. అవన్నీ కలిసినట్లయితేనే చక్కని పని జరుగుతుంది. If one finger only wants to do job, ఒకవేళ పని చేస్తానంటే nothing can do it. ఏ పని కూడా జరగదు. So one cannot do, everyone need to do. So we need harmony in the family, harmony in the church, harmony in the team. ఒకరే పని చేయలేరు, ఇక్కడ అందరూ కలిసినట్లయితే పని జరుగుతుంది. కుటుంబంలో ఐక్యత, సంఘంలో ఐక్యత, పనిలో ఐక్యత అవసరమైంది. If you want to success, you need teamwork. నీవు విజయం సాధించాలంటే బృందమంతా కలిసి నువ్వు పని చేయాలి. Communication between team. మరి బృందమంతటిలో చక్కగా సంభాషణ జరగాలి. Consider if anybody is doing something wrong and ask them, brother, get rid of this wrong things and come to God's way. ఎవరైనా పొరపాటు తప్పుదం చేస్తున్నట్లయితే వారితో మాట్లాడి మీరు వీటిని విడిచిపెట్టి దేవుని మార్గంలోనికి రండి అని వారితో మాట్లాడాలి. ఆ కన్సిడరేషన్ నీ పక్కన ఉన్న వ్యక్తి, నీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తి పట్ల కన్సిడరేషన్ లేకపోతే నువ్వు కంపెనీలో సమాధానంగా ఉండలేవు, ఇంట్లో సమాధానంగా ఉండలేవు, ఎక్కడికి వెళ్ళినా సమాధానంగా ఉండలేవు. అందరూ నిన్ను సహనంగా చూసుకోవాలా, ముందు అందరితో నువ్వు సహనంగా ఉండు. అందరు నిన్ను ప్రేమతో చూసుకోవాలి, నువ్వు ముందు అందరితో ప్రేమతో ఉండు. అందరు నీ వైపు చూసినప్పుడు చిరునవ్వుతూ ఉండాలా. నువ్వు ఒక రోడ్డు మీద వెళ్తూ, నేను చెప్తున్నాను ఛాలెంజ్గా తీసుకో, ఎవరు కనబడిపోయినా మార్నింగ్ వాక్లో వెళ్తున్నప్పుడు మరి చిరునవ్వుతూ సమాధానంగా వెళ్తూ ఉండు. పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్తే చెప్తావో గుడ్ మార్నింగ్ చెప్తావో చెప్పు. 2 రోజుల తర్వాత నువ్వు వెళ్తున్న దారిలో నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పకుండా వెళ్ళు, నీకు అందరూ ఏం చెప్తారు అంటే మొన్న విత్తింది ఈరోజు కోసావు. ఎందుకు దారిలో వెళ్తే ఈరోజే పరీక్షించు. ఎవరైనా నీ ముక్కు మొహం తెలియకపోయినా వాళ్ళు వచ్చేసి గుడ్ ఆఫ్టర్నూన్ అనండి. వాళ్ళు ముక్కు మొహం తెలియకపోయినా వాళ్ళు నిలబడి ఏమంటారు నీతో గుడ్ ఆఫ్టర్నూన్ అని. తర్వాత ఈవిడెవరు అని చూస్తారు. అంటే మనకు దొరికింది గెలిపోవడం ఇంకా అక్కడ ఆగనక్కర్లా. మనం విత్తింది వెంటనే కోసేస్తాం. అవతల వ్యక్తి అవుతున్నాడు, నువ్వు కోయాలనుకున్న దాన్ని ముందేం చేయాలి? నువ్వు విత్తాలి. దేవుడు ముందుగానే విత్తాడు, తాను ప్రజలను ప్రేమించాడు, తన రక్తం శిలువలో కార్చాడు. కాబట్టి ప్రపంచమంతా ఈరోజు యేసును ప్రేమిస్తుంది. చాలామంది అంటున్నారు యేసుప్రభుని ఎందుకంటే ప్రపంచ ప్రజలు నమ్మేస్తున్నారు. యేసుప్రభు వారి దగ్గర ఏ ఆయుధాలు లేవు, ఏ కత్తులు లేవు, ఏ కటారాలు లేవు. కనీసం యేసుప్రభు వారికి కర్రతో సాధన చేయడం కూడా రాదేమో. అవును నాయన, నా యేసైకి అలాంటివి ఏమి రావు, కానీ సచ్చినోడిని నోటు మాటతో లేపేస్తాడు నాయన, కుంటోడిని బాగు చేస్తాడు. ఆయనకు ప్రేమ ఉంది, ఆయనకి కర్ర సాధన అక్కర్లా, కత్తి సాధన అక్కర్లా, ఆయన నోటి సాధనే చాలు. అవును గాకంటే అయిపోతుంది, జరుగును గాకంటే జరుగుతుంది. ఆయన నోట్లోనే పవర్ ఉంది. చేతితో, కర్రతో, కత్తితో, ఈటతో మనుషులకు కావాలి పని, కానీ దేవునికి అవన్నీ అక్కర్లా. ఆయన నోటి మాటతో కలుగును గాక అన్నప్పుడు కలిగిపోతాయి. కనుక ఆ జీవం గల దేవుడిని నమ్ముకున్న మనము ఆ యేసయ్య చెప్పాడు మంచిని విత్తమని. ఈ సంవత్సరం మనం వాళ్ళ విత్తుతూ వెళ్దాం. ఆశీర్వాదాలు మీ వెనక కోసుకుంటూ వచ్చే రోజు వచ్చును గాక. ఆమేన్. If you plant hard work, you will reap success. Success will come when you use your time properly. నీ సమయాన్ని చక్కగా నువ్వు వాడుకున్నప్పుడు విజయం తప్పక వస్తుంది. If you use your time lazily, you will lose everything. నీ సమయాన్ని నువ్వు సోమరిగా వాడుకున్నట్లయితే అన్ని పోగొట్టుకుంటావు. So this year, use your time to work hard to do great job. ఈ సంవత్సరము కష్టపడి పనిచేసి గొప్ప పరిచర్య చేయటకు మనం తీర్మానం తీసుకుందాం. Next, తర్వాతది we need to plant forgiveness. If you start forgiving everybody, you will live a happy life on this earth. అందరిని క్షమిస్తూ ఉండండి, సంతోషం మీ హృదయంలో ఉంటుంది. చిన్నపిల్లలు ఎందుకు అంత నవ్వుతూ సంతోషంగా ఉంటారు అంటే వాళ్ళకి వచ్చిన కోపాన్ని వెంటనే ఏం చేస్తారు, మర్చిపోతారండి, వెంటనే క్షమిస్తారు. ఇద్దరు ఫస్ట్ పీరియడ్లో కొట్టుకుంటూ ఉంటే టీచర్ వచ్చి అంటుంది, ఎందుకు మీ ఇద్దరు గొడవ పడుతున్నారంటే, వీడు నన్ను కొట్టాడు టీచర్, వాడు నన్ను గిల్లా టీచర్ అని చెప్పండి. అయితే మీ ఇద్దరు నువ్వు ఫ్రంట్ లైన్లో కూర్చో, నువ్వు బ్యాక్ లైన్లో కూర్చోమంటుంది టీచర్. ఓకే, 2 పీరియడ్స్ తర్వాత వారికి చిన్న విశ్రాంతి వాళ్ళకి ఇస్తారు. ఇంటర్వెల్లో వారు బయటికి వెళ్ళి ఏం చేస్తారని చూస్తే ఈ కొట్టుకున్న వాళ్ళిద్దరు ఒకటి మేడ మీద ఒకటి చేసి అలాగరా ఇలాగరా, మా అమ్మ వండిచ్చిందిరా, నాకు చాక్లెట్ ఉందిరా అని చెప్పి ఇద్దరు తింటూ ఉంటారు. అది చూసిన టీచర్, మీ ఇద్దరు ఫస్ట్ పీరియడ్లో కొట్టుకున్నారు కదా, కేకలు వేసుకున్నారు, ఇప్పుడేంటి ఒకరి మీద ఒకరు చేతులు వేసుకున్నారు. మర్చిపోయాం టీచర్, ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం టీచర్ అంటాడు. అంటే 45 నిమిషాల్లో కోపం అంతా మర్చిపోయాడు. మనకెక్కడైనా కోపం వస్తే జీవితకాలం అంతా. వాళ్ళు ఆ పెళ్ళిలో ఏమన్నారో నాకు ఇంకా గుర్తుంది, ఆ రోజు వారు ఏమన్నారో నాకు ఇంకా గుర్తుంది, మర్చిపోయినా కూడా నా గడప ఎక్కనివ్వను. ఓహో, అంత పట్టుదలతో ఉన్నట్లయితే దేవుడు పరలోక గడప ఎక్కనివ్వడు, ఆ గడప దేవుడు ఎక్కనివ్వడు. కనుక ఆ గడప ఎక్కాలంటే అందరిని ఏం చేయాలి?
క్షమించండి ఎంతటి వారినైనా, మీరు హ్యాపీగా ఉంటారు. బాబు ప్రార్థన చేస్తున్నాడు, ఆమెను చెప్పకముందే లేచి పారిపోయాడు. ఎందుకు నాన్న ఆమెను చెప్పకుండా పరలోక ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయావంటే, మమ్మీ ఇందాక స్కూల్లో మేము క్రికెట్ ఆడేటప్పుడు మా ఫ్రెండ్ ఏదో అన్నాడని నేను కొట్టాను మమ్మీ, వాడిని చంపేయాలన్న కోపం వచ్చింది నాకు. మరి ప్రార్థన చేసేటప్పుడు నాకు అది గుర్తొచ్చింది మమ్మీ. గుర్తొస్తే ఆమె అనుకుంటా పరలోక ప్రార్థన చేయకుండా వెళ్తావా? అవును మమ్మీ, ప్రభు ఏమన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉన్నదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ ప్రార్థన నీ అర్పణ అర్పించుము. వాళ్ళమ్మ కర్రబట్టుకొని, లేదో నువ్వు ఆమెను చెప్పాక వెళ్ళాలి, పరలోక ప్రార్థన చేయకుండా మధ్యలో వెళ్ళావేంటంటే, అమ్మా నువ్వు బైబిల్ బాగా చదువుతున్నావా? మత్తయి సువార్త 5:23-24 వచనాల్లో ముందు సమాధాన పడ్డాక ప్రార్థన చేయమన్నాడు కనుక నేను వెళ్ళి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి, ఫ్రెండ్ నన్ను క్షమించు, నువ్వు నన్ను అన్నావని నేను కొట్టాను, ఇక నుండి నేను ఇప్పుడు నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకున్నప్పుడు వారి తల్లి అన్నదట, నిజంగా పాస్టర్ గారు చెప్పినట్టే పాటిస్తున్నావు నాయన, నువ్వు నిజంగా దైవజనుడు అవుతావు నాయన. అప్పుడు ఈ బాబు ప్రార్థన లేచి, నీవు నాన్న అంటావు, పక్కింటి ఆంటీని అంటావు, అందరినీ తిడతావు, కానీ ప్రార్థనలో మాత్రం పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి. ఏం పరిశుద్ధపరుచుతున్నావు అమ్మా? నువ్వు ముందు మీ ఆంటీలతో సమాధానపడు, ఇంట్లో వాళ్ళతో సమాధానపడు, డాడీతో సమాధానపడు, అందరితో కక్ష కోపం, కానీ సిస్టమేటిక్గా ప్రేయర్ చేస్తావు. ప్రార్థనకు జవాబు రావట్లేదు మమ్మీ. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే అందరితో ఏం చేయాలి? నీవు సమాధాన పడ్డాక ప్రార్థన చేయి, నీ ప్రార్థన వెంటనే దేవుడు వింటాడు. స్టార్ట్ సోయింగ్ గుడ్ థింగ్స్. మంచి వాటిని విత్తుట ప్రారంభించండి. ఇఫ్ యు సో గుడ్, మంచిని విత్తితే వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు రీప్ గుడ్ థింగ్స్. త్వరలో మంచి వాటిని మీరు కోయబోతున్నారు. ఈ సంవత్సరంలో ఎంతమంది మంచిని విత్తాలనుకుంటున్నారు చేయొద్దండి, మంచిగా బతకాలనుకుంటున్నారు చేయొద్దండి, ప్రార్థనలో సమయాన్ని విత్తాలనుకున్న వారు చేయొద్దండి, వాక్యం చదువుతాను బైబిల్ చదువుతాను అన్నవారు చేతిని పైకెత్తండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీ తీర్మానం సరైనదైతే ఈ ప్రార్థన ఖచ్చితంగా నీ గుండెల్లో రావాలి. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. Pray, Lord, I need more grace. ప్రభువా నీ కృప అధికంగా నాకు కావాలని అడగండి. If you are there for me, that's enough, Lord. నీవు నాకు తోడుగా ఉంటే అది నాకు సరిపోతుంది ప్రభువా. I want your presence in my family. నా కుటుంబంలో నీ సన్నిధి మాకు కావాలి. I want presence in my life. నా జీవితంలో నీ ఆశీర్వాదం కావాలి. I want presence of God to fill my life throughout this year, throughout rest of my life. ఈ సంవత్సరం అంతయు నా జీవితాంతం వరకు దేవుని సన్నిధి ఆశీర్వాదం నా జీవితాన్ని నింపాలని కోరుతున్నాను. Young children pray. యవన బిడ్డలు ప్రార్థించండి. Young people pray. యవనస్తులు ప్రార్థన చేయాలి. Teenagers pray. చిన్న బాలురు ప్రార్థన చేయండి. Elders pray. పెద్దలు ప్రార్థన చేయండి. Lord, let me not fall in lust of the world. ప్రభువా ఈ లోకంలో ఆశల్లో నేను పడిపోకుండా సహాయం చేయండి. Let me not fall in the lust of the flesh. శరీరాశల్లో నేను పడిపోకుండా సహాయం చేయండి. Pride of life. జీవపు డంబములో. Let me not fall in the lust of the flesh or eyes. ప్రభువా నేను శరీరాశలలో నేత్రాశలో జీవపు డంబములో పడిపోకుండా సహాయం చేయండి. Let my heart fill with the presence of God. నా హృదయము దేవుని సన్నిధితో నింపబడాలి తండ్రి. Lord, fill me with the presence of God. ప్రభువా దేవుని సన్నిధితో నన్ను నింపండి తండ్రి. I want heavenly joy to fill my heart. పరలోకపు ఆనందమే నా హృదయములో నింపబడాలని కోరుతున్నాను. Oh Lord, touch me. ప్రభువా నన్ను తాకుము. Oh Lord, anoint me. దేవా నన్ను అభిషేకించుము. Pray, Lord, let me overcome. ప్రార్థన చేసి ప్రభువా నేను జయించే శక్తి Make me an overcomer, Lord. నన్ను జయించే వ్యక్తిగా చేయి ప్రభువా అని అడుగుదా. As you are praying, the power of God is coming upon you. మీరు ప్రార్థిస్తుండగానే దేవుని శక్తి మీ పైకి దిగి వస్తుంది. You are not at all alone. నీవు ఒంటరివాడు కాదు. God who created you is with you. నిన్ను సృష్టించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. God who gave you thumbprints is with you. నీకు వేలిముద్ర ఇచ్చిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. God who gave you iris in your eye, he is with you. నీ కంటిలో కనుపాపనిచ్చిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. Disease may come and go, but don't worry, God is with you. వ్యాధులు వచ్చినా వ్యాధులు పోతూనే ఉంటాయి కానీ నీవు దాని గురించి చింతించవద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. Problems may come and go, but God is with you. సమస్యలు రావచ్చు పోవచ్చు కానీ నీ దేవుడు నీకు ఎప్పుడు తోడై ఉంటాడు. Jesus, touch your people. పరిశుద్ధుడైన యేసు నీ ప్రజలను తాకుము. Holy Jesus, anoint your people. పరిశుద్ధుడైన యేసయ్య నీ ప్రజలను అభిషేకించండి. Fill them with the power of the Holy Spirit in Jesus' name. పరిశుద్ధాత్మతో ఇప్పుడే వారిని నింపము, యేసు నామములో నింపము తండ్రి. Receive the power of God. దేవుని శక్తిని పొందుకోండి. Receive the anointing of God. దేవుని అభిషేకాన్ని పొందండి. Be filled. నింపబడండి. Be anointed. అభిషేకం పొందండి. Be sanctified. పరిశుద్ధపరచబడండి. Thank you, Jesus. యేసు నీకు స్తోత్రం. Thank you, Holy Jesus. ప్రభువైన యేసు నీకు మహిమ Thank you, చెల్లిస్తున్నాం. mighty Lord. దేవాని నామమున స్తుతిస్తున్నాం. Bless your people, anoint your people, and use them for your glory. నీ ప్రజలందరినీ ఆశీర్వదించండి, అభిషేకించండి, నీ మహిమ కొరకు వాడుకోనండి తండ్రి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.
పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభుని ఆరాధిస్తూ ఆయన రాకడకు సిద్ధపడాలి అనేది దేవుని చిత్తం. రండి కలిసి ప్రభుని ఆరాధిద్దాం. కలిసి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారముగా మన జీవితాలను కట్టుకుందాం. వాక్యం అనే పునాది మీద మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారమున మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆదివారం వచ్చింది అంటే పరుగున పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ప్రభు సన్నిధికి రండి. ఎక్కడికి వెళ్లకుండా ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, రండి కలిసి ప్రభుని ఆరాధించి చూడండి. ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కీర్తన 16:11 నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని రాయబడింది. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ పర్ఫెక్ట్ పీస్, సంపూర్ణమైన సంతోషం దొరకదు, కానీ దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. ఆయన యుద్ధకు వచ్చి వారికి ఆయన తప్పక పాపక్షమాపణిస్తాడు. ఇంకా నా లైఫ్ మారలేదు, నేను ఇంకా దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నాను, అనేక బంధకాల్లో ఉన్నాను, చాలా సమస్యల్లో చిక్కుకొని ఉన్నాను, ఎటువంటి సమస్యలో నువ్వు ఉన్నా ఆదివారం ఆరాధన చేయడానికి రండి. ఆశీర్వాదంలో అడుగు పెడతారు. ఆదివారం రోజున లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఆరాధనలో ప్రతి ఆదివారం మీరు వచ్చి పాల్గొనవచ్చు. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, బంధువులు వెంట పెట్టుకుని రండి. ప్రభు యొక్క రాకడ దినాల్లో జీవిస్తున్న మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడాలి అన్నది దేవుని చిత్తం. జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్. ప్రభు అయిన యేసు మేఘారుడై త్వరలో రానే ఉన్నాడు. ఆయన రాకడకు ముందుగా మనమంతా సిద్ధపడాలన్న ఉద్దేశంతోనే ఈ సభలు, ఈ ప్రార్థనలు, ఈ ఆదివార ఆరాధనలు, ఇందులో ఏది జరుగుతున్నా అది ప్రభు యొక్క రాకడకు మిమ్మల్ని సిద్ధపరచాలన్నదే. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్లో మా ప్రార్థనలు జరుగుతున్నాయి. మా యొక్క అడ్రస్ మీరు విని నోట్ చేసుకొని తప్పక వచ్చి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. లైఫ్ చేంజింగ్ రివైవల్ ఆరాధనలు ఇప్పుడు హైదరాబాద్ లో 2 స్థలాలలో జరుగుచున్నవి. మా ఆరాధన సమయాలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం కేజేఆర్ గార్డెన్స్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మరియు మా మరొక ఆరాధనా స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, GPS కొంపల్లి, అయోధ్య క్రాస్ రోడ్స్, నియర్ ఔటర్ రింగ్ రోడ్, మేడ్చల్, హైదరాబాద్. ఆరాధనా సమయం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. వివరములకు 7799934573 7799902108. ఆదివారం తప్పక దేవుని సన్నిధికి వచ్చి ప్రభువు చేసే కార్యాలను మీ జీవితాల్లో పొందుకోండి. ప్రతి ఆదివారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు అనేక ప్రాంతాలలో లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో ఆరాధనలు జరుగుతున్నాయి. విజయవాడలో ఆరాధన జరుగు స్థలము కేజే గుప్తా మున్సిపల్ కళ్యాణ మండపం, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, PNT కాలనీ బస్ స్టాప్ వెనుక, బందర్ రోడ్, విజయవాడ. సంప్రదించండి 7799934575. విశాఖపట్నంలో గల లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 9393117978. మరి యొక్క నంబరు 7799902101 7799902102. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 7799934576.